హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్, లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు నేను మీకు ఆడవారిలో సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సరు ఏ పద్ధతి ద్వారా మనం టెస్ట్ చేస్తామో అనే టాపిక్ గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. మామూలుగా స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మాకు ఆ సర్విక్స్ మీద ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. అప్పుడు మేము దాన్ని బయాప్సీ చేస్తాము. అంటే దాన్ని ఒక ముఖ పరీక్ష చేసి హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ పంపిస్తాము. దాంట్లో మనకు క్యాన్సర్ ఉందా లేదా ప్రీ క్యాన్సరస్ కండిషన్ ఉందా అని తెలుస్తుంది. ఈరోజు నేను కాల్పోస్కోపీ అనే పద్ధతి గురించి మీతో డిస్కస్ చేస్తాను. కాల్పోస్కోపీ అనేది అదొక ఇన్స్ట్రుమెంట్. కాల్పోస్కోపీలో మేము చూసి ఏరియాస్ అనేది మనకు ఏమన్నా ప్రాబ్లం అయిన ఏరియాస్ మనకు ఆ కాల్పోస్కోపీలో తెలుస్తుంది. కాల్పోస్కోపీ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఆ సర్వైకల్ ఏరియాని మేము ఒక సర్విక్స్కి ఒక లిక్విడ్ పూసి ఆ కాల్పోస్కోపీ ద్వారా చూస్తాము. ఈ కాల్పోస్కోపీలో ఏమన్నా అబ్నార్మల్ ఏరియా అంటే క్యాన్సర్ ఏరియా ఉన్నా కానీ, ప్రీ క్యాన్సరస్ ఏరియా ఉన్నా కానీ ఆ ప్లేస్ మనకు హైలైట్గా కనిపిస్తుంది. హైలైట్గా కనిపించిన ఏరియాలో ఆ బయాప్సీ తీసుకోవడం వల్ల హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనకు కరెక్ట్గా ప్రిసైజ్గా ఏం ప్రాబ్లం ఉందో తెలుస్తుంది. ఈ సర్వైకల్ బయాప్సీ కాల్పోస్కోపీ ద్వారా చేసుకోవడం వల్ల మనం అనేది ఆ ఏరియా అనేది మిస్ కాము. ఎగ్జాక్ట్ ఆ ఏరియా దగ్గరే మనకు టార్గెట్ చేసుకొని ఆ ఏరియాని వరకే బయాప్సీ తీసుకోవచ్చు. ఈ కాల్పోస్కోపీ ద్వారా కరెక్ట్ సర్విక్స్ అనే కాకుండా విజనా మీద లీజన్స్ ఉన్నా కానీ, వల్వా అంటే బయట యోని పెదవుల యొక్క లీజన్స్ ఉన్నా కానీ అక్కడ కూడా మనం గుర్తించవచ్చు. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.